శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు అమ్మకు కావాలి బ్రేక్. జ్యోతి వలబోజు గారు రచించారు. కథ విందాము. అమ్మా, సాయంత్రం అక్క స్కైప్లో కాల్ చేస్తానని చెప్పింది. అందరితో ఒకేసారి మాట్లాడాలట. డైనింగ్ టేబుల్ మీద పిల్లలకు టిఫిన్లు కడుతున్న జమునతో చెప్పాడు సూర్య. అందరితో ఒకేసారి ఏం మాట్లాడాలట అడిగింది జమున. ఏమో మరి, అడిగితే చెప్పలేదు. ఆఫీస్ నుంచి రాగానే నన్ను వీడియో కాల్ చేయమంది అన్నాడు సూర్య. నాన్నగారు, మీరు కూడా మీ పనులేమన్నా ఉంటే పూర్తి చేసుకొని ఇంట్లోనే ఉండండి, నేను త్వరగానే వచ్చేస్తా అంటూ పిల్లలను స్కూల్లో దింపడానికి తీసుకొని వెళ్ళిపోయాడు. అరగంట తర్వాత కోడలు సుమన కూడా తన బ్యాగ్, టిఫిన్ బాక్స్ తీసుకొని ఆఫీస్కు వెళ్ళిపోయింది. తెల్లారినప్పటి నుంచి హడావుడి కోలాహలంగా ఉండే ఇల్లంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. 2 కప్పులలో వేడి కాఫీ తీసుకొని భర్తకు ఒకటిచ్చి తనొకటి తీసుకొని అలసటగా అతని ఎదురుగా కుర్చీలో కూలబడింది. జమునా, ఇవాళ మధ్యాహ్నం భోజనంలోకి బజ్జీలేసి మజ్జిగ పులుసు చేస్తావా? చాలా రోజులైంది కదా, తినాలనిపిస్తుంది. అలాగే సాయంత్రానికి కాసిన్ని మినప్పప్పు వడలు చెయ్యి, పిల్లలు కూడా తింటారు. అలసటగా ఉన్నా సరేనండి, చేస్తాను అంది జమున. అవును, ఇందిర ఎందుకు అందరూ ఉన్నప్పుడే మాట్లాడతానంది? ఏదైనా గొడవ జరిగిందా? నీకేమైనా చెప్పిందా జమున? కాస్త ఆదుర్దాగా అడిగాడు రాజారాం. ఏమోనండి, నాతో ఏం చెప్పలేదు. నాకు అయోమయంగానే ఉంది, భయంగా కూడా ఉంది. వెంటనే ఫోన్ చేయలేం. అమెరికాలో ఇప్పుడు వాళ్లకు అర్ధరాత్రి కదా, సాయంత్రం వరకు ఆగుదాం. ఖాళీ కప్పులు తీసుకొని వంటింట్లోకి వెళ్ళింది జమున. ఇందిర ఏం మాట్లాడాలనుకుంటుందో అనే ఆలోచనతో పనులన్నీ ముగించుకొని భర్త అడిగాడని మజ్జిగ పులుసు చేసింది. ఇద్దరూ భోజనం పూర్తి చేశారు. సాయంత్రం వడలు చేద్దామని మినపప్పు నానబెట్టి కాసేపు నడుం వాల్చింది. రాజారాం కూడా నిద్రపోయాడు. సాయంత్రం 7 గంటలకు అందరూ హాల్లో కంప్యూటర్ ముందు కూర్చున్నారు. సుమన పిల్లలను బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి హోంవర్క్ చేయిస్తుంది. సూర్య స్కైప్ ఆన్ చేసి ఇందిరాకు కాల్ చేశాడు. హలో అక్క, ఎలా ఉన్నావు? బావగారు బుజ్జిది ఎలా ఉన్నారు? హలో సూర్య, అంతా బాగున్నారా? నీతు స్కూలుకు వెళ్ళింది, బావగారు ఆఫీస్కి వెళ్ళారు. మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని నేను ఇవాళ లీవ్ పెట్టా. ఇందిర కాస్త టెన్షన్గా ఉన్నట్టు కనిపించింది. ఏంటో చెప్పు మరి. అమ్మా నాన్న కూడా ఇక్కడే ఉన్నారు. అమ్మా, నాకు ఈ మధ్య హెల్త్ బాగుండటం లేదు. పాపతో ఇంటి పని, ఆఫీస్ పని చేయలేకపోతున్నాను. మీ అల్లుడు ప్రసాద్కు ఆఫీస్ వర్క్ చాలా ఉంటుంది. వీలైనప్పుడల్లా నాకు సాయం చేస్తున్నాడు కూడా. నేను పెళ్ళై అమెరికా వచ్చి 5 ఏళ్ళైనా ఎప్పుడూ అడగలేదు. నువ్వు ఓ 3 నెలలు నా దగ్గరకు వస్తావా? సూర్య, మీరిద్దరూ ఉద్యోగం చేసుకుంటున్నారు. అమ్మ లేకపోతే మీకు కష్టంగా ఉంటుందని నాకు తెలుసు. అందుకే ఇంతవరకు ఎప్పుడూ అడగలేదు. కానీ ఇప్పుడు అడగక తప్పటం లేదు. అమ్మను నాన్నను నా దగ్గరకు పంపిస్తావా? నేను కాస్త కోలుకున్న తర్వాత వాళ్ళని తిరిగి పంపిస్తా. ఇక్కడ డబ్బులిచ్చి ఎవరినైనా సహాయానికి తెచ్చుకోవాలంటే ఎంత ఖర్చవుతుందో నీకు తెలుసు కదా, మెల్లిగా చెప్పింది ఇందిర. అయ్యో అక్క, మరీ అంత కష్టంగా ఉందా? నేను సుమన ఇద్దరం పిల్లలను స్కూల్లో దింపేసి ఆఫీసులకు వెళ్ళాలి. అమ్మా నాన్న ఉండటం వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది కలగటం లేదు. సరేలే, ఏదో ఒకటి చేద్దాం, నువ్వేం వర్రీ అవ్వకు. అంతలో సుమన కూడా వచ్చింది. ఆ మాటలన్నీ విన్నది. ఆమెకు ఏం చెయ్యాలో తోచక అయోమయంలో పడింది. తనను పిలవకుండానే వంటంతా అత్తగారే చేస్తూ ఇంటిని చూసుకుంటారు. ఇంతకాలం ఇంటిని, పిల్లలను, భర్తను చూసుకోవటానికి అత్తామామలు ఉన్నారనే ధైర్యం. ఆఫీస్ నుండి తిరిగి రావటానికి కాస్త ఆలస్యమైనా తనకి అంత కంగారు ఉండేది కాదు. వీకెండ్లో కూడా ప్రొద్దున్నే లేచే పనుండేది కాదు. కానీ ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతే ఎలా? అప్పుడే ఆలోచనలో పడింది సుమన.
సూర్య, జమున, రాజారాం ముగ్గురు కూడా ఆలోచనలో పడ్డారు. చివరికి రాజారాం చెప్పాడు, సూర్య, మేమిద్దరం వెళ్తే మీకు చాలా కష్టం అవుతుందేమో. పైగా నేను అక్కడ ఎక్కువ కాలం ఉండలేను. అయినా ఖాళీగా ఉండి నేను వెళ్ళి చేసేదేమీ లేదు. మీ అమ్మ అయితే ఏదో ఒక పని చేసుకుంటూ కాలం గడిపేస్తుంది. అక్కడికి వెళ్ళటం నా వల్ల కాదు. కానీ మీ అమ్మను ఒక్కదాన్ని పంపిద్దాం. అక్క దగ్గర 3 నెలలు ఉండి వస్తుంది. చూస్తుండగానే ఇట్టే గడిచిపోతాయి 3 నెలలు. నాకు వీలైనంత వరకు పిల్లలను, ఇంటిని చూసుకుంటూ ఇక్కడే ఉంటాను. సూర్యకి, సుమనకి ఇది కాస్త మేలనిపించింది. జమున ఇంకా తేల్చుకోలేకపోతుంది. ఏమండి, మిమ్మల్ని వదిలి నేనొక్కదాన్ని ఎలా వెళ్ళగలను? నాకేమీ తెలియదు. మీరు లేకుండా ఎప్పుడైనా బయటకు వెళ్ళానా? ఇప్పుడు విదేశాలకు వెళ్ళాలా? మరి మీ గురించి ఎవరు పట్టించుకుంటారు? టైంకి భోజనం, మందులు అవి ఎలా? కోడలు పిల్ల ఉద్యోగానికి వెళ్ళాలి, పిల్లల్ని చూసుకోవాలి. ఆదుర్దాగా భర్తను అడిగింది జమున. పిచ్చిదానా, ఏం కాదు, నువ్వెళ్ళు. నా సంగతి నేను చూసుకుంటాలే. నాకు కాస్త వంట వచ్చు కదా. ఇష్టమైనవి నేనే వండుకుంటా. టైంకి మందులు కూడా వేసుకుంటా. డోంట్ వర్రీ, నువ్వు వెళ్ళిరా. అబ్బాయి ఇక్కడ నిన్ను విమానం ఎక్కిస్తాడు. అక్కడ అమ్మాయి విమానాశ్రయానికి వచ్చి ఇంటికి తీసుకువెళ్తుంది. మధ్యలో ఏం చెయ్యాలో అంతా వాళ్ళే చూసుకుంటారులే. రేపటి నుంచి నువ్వు ఆ పనిలో ఉండు. రేపే వెళ్ళి అమ్మాయికి, మనవరాలికి కావలసినవి కొందాం. హాయిగా పడుకో అనునయంగా చెప్పాడు రాజారాం. నెల రోజుల్లో జమున పాస్పోర్టు, వీసా అన్నీ సిద్ధమయ్యాయి. ఇందిర టికెట్ పంపించింది. ఇష్టం లేకున్నా సుమన షాపింగ్, ప్యాకింగ్ చేయటంలో సహాయం చేసింది. అత్తగారు లేకుండా ఇంటి పనులన్నీ ఎలా చేసుకోవాలో అర్థం కావట్లేదు ఆమెకు. జమున, రాజారాం కూడా ఇన్ని నెలలు ఒకరికొకరు ఎప్పుడూ వదిలి ఉండలేదు. ఇదే మొదటిసారి కావడంతో వాళ్ళిద్దరికీ కూడా దిగులుగానే ఉంది. పైకి మాత్రం ధైర్యంగా కనిపిస్తున్నారు. జమున ప్రతిరోజు భర్తకు ఏమేం చెయ్యాలో, ఎలా ఉండాలో జాగ్రత్తలు చెబుతూనే ఉంది. జమున బయలుదేరే రోజు రానే వచ్చింది. అటు ఇందిర, ఇటు సూర్య కలిసి జమునకు ఎప్పుడెప్పుడు ఏం చెయ్యాలో చెబుతూనే ఉన్నారు. అందరూ కలిసి ఎయిర్పోర్టుకు వెళ్ళారు. మధ్యలో లండన్లో ఆగినప్పుడు కూడా పిల్లలు జమునతో మాట్లాడుతూనే ఉన్నారు. ఎలాగైతేనేమి జమున ఒంటరిగా అమెరికా చేరింది. అందరితో పాటు లైన్లో వెళ్తూ చెకింగ్ అవి పూర్తి చేసుకుని అటూ ఇటూ చూసుకుంటూ బయటకు వచ్చేసరికి అల్లుడు ప్రసాద్ ఆమె కోసం ఎదురు చూస్తూ కనిపించాడు. వెల్కమ్ టు అమెరికా అత్తయ్య గారు. ఇందిరా, నీతు ఇంటి దగ్గరే ఉన్నారు. పదండి వెళ్దాం అంటూ ట్రాలీని అందుకొని కారులో సామాను ఎక్కించుకొని ఇంటికి బయలుదేరారు. రాత్రి సమయం కావడంతో బయట అంతా చీకటి. 20 నిమిషాల తర్వాత ఇల్లు చేరారు. అప్పుడు వాళ్లకు ఎండాకాలం కావడంతో చలి ఎక్కువగా లేదు. కార్ గరాజులో పార్కు చేసి ఇంట్లోకి రాగానే ఇందిరా, నీతు ఎదురొచ్చి ప్రేమగా కౌగిలించుకున్నారు. ఇందిరాకు ఎలా ఉందో అని భయపడుతూ వచ్చింది జమున. కానీ కూతురు తను భయపడినట్టుగా లేకపోవడంతో హమ్మయ్య అని నిట్టూర్చింది. ఆ రాత్రి భోజనాలు చేసి అందరూ పడుకున్నారు. గంటల కొద్ది ప్రయాణం వల్ల జమున కూడా అలసిపోయింది. తెల్లవారి మాట్లాడుకోవచ్చులే అనుకొని నిద్రపోయింది. తెల్లారి మెలకువ వచ్చి చూసేసరికి టైం 10 అవుతుంది. శనివారం కావడంతో ఇందిర, ప్రసాద్, నీతు ఇంట్లోనే ఉన్నారు. అత్తయ్య గారు, ఇవాళ మీకోసం మసాలా దోశలు రెడీగా ఉన్నాయి. నేనే చేశా. మీ అమ్మాయి అస్సలు సాయం చేయలేదు. తొందరగా తినేసి ఎలా ఉన్నాయి చెప్పాలి అన్నాడు ప్రసాద్. అవునమ్మా, ప్రసాద్ వంట నాకంటే చాలా బాగా చేస్తాడు తెలుసా. ముందు దోశలు తినేసేయి, తర్వాత స్నానం చేద్దువు కానీ అని చెప్పింది ఇందిర. తను ముందుగా దోశ తింటూ, ఇది మరీ బాగుంది. స్నానం, పూజ లేకుండా తినటమా? ఇప్పుడే వస్తానుండు అంటూ వెళ్ళి స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసుకొని వచ్చింది జమున. వాళ్ళతో పాటే కూర్చొని మనవరాలికి తినిపిస్తూ తను కూడా టిఫిన్ చేసింది. ప్రతిరోజు అందరికీ చేసి పెట్టి చివరగా తను తినే జమున మొదటిసారిగా ఇంత ప్రొద్దున్నే టిఫిన్ తింటుంది.
అది కూడా తను కూర్చున్న దగ్గరకు తెచ్చి టిఫిన్ ప్లేటు చేతికి ఇచ్చారు. అంతా కొత్త కొత్తగా ఉంది. ఇందిరాకు ఆరోగ్యం సరిగా ఉండకపోవడంతో 10 రోజులు ఆఫీస్కు సెలవు పెట్టింది. వంట జమున చేసింది. ఇంకా ఏదైనా చేద్దామంటే ఆ ఇంట్లో ఎక్కువ పని ఉండేది కాదు. వంట చేసి గిన్నెలు కడిగేస్తే చాలు. బట్టలు వారానికి 2 సార్లు వాషింగ్ మిషన్లో వేయటం, ఇల్లు క్లీన్ చేసుకోవటం అంతా ఇందిరా ప్రసాద్ కలిసి చేసుకునేవారు. అక్కడ చికాగోలో ఉన్న తెలుగు సాహితీ సమాఖ్య సంస్థలో చేరి తనలాంటి భాషాభిమానులను కలుసుకొని ఎన్నో విషయాల మీద చర్చిస్తూ మంచి పుస్తకాలు చదువుకుంటూ అప్పుడప్పుడు తోచింది రాసుకుంటూ కాలం గడిపేసింది జమున. 2 రోజులకొకసారి భర్తతో, కొడుకుతో, పిల్లలతో, కోడలితో మాట్లాడుతూనే ఉంది. జమున అమెరికాలో ఎంత హాయిగా ఉందో ఇక్కడ హైదరాబాదులో ఇంటి పరిస్థితి అంతా గందరగోళంగా మారింది. 10 మంది చేసే పనులన్నీ ఒంటి చేత్తో చక్కబెట్టే జమున లేకపోవడంతో ఆ ఇంట్లో 3 చేసినా కానీ ఇంకా పని మిగిలిపోతుంది. టైంకు లేచి తయారై ఆఫీస్కి వెళ్ళే సూర్య కూడా ప్రొద్దున్నే లేచి భార్యకు వంటలో సాయం చేయటం, పిల్లలను రెడీ చేయటం వంటి పనులన్నీ చేస్తున్నాడు. అంతేకాక శనాదివారాలు రెస్టు పేరుతో బయట తిరగటం మానేసి సూర్య, సుమన కలిసి ఇంట్లో పనులు చేసుకోవటం, కావలసిన సామాన్లు తెచ్చుకోవటం అలవాటు చేసుకున్నారు. నిద్ర లేచింది మొదలు తనకు ఎప్పుడేది అవసరమో అడగకుండానే అమర్చిపెట్టే భార్య లేకపోవడంతో రాజారాం కూడా అవస్థలు పడుతున్నాడు. కానీ కోడలు చేసి పెట్టింది తినక తప్పటం లేదు అతడికి. జమున ఉన్నప్పుడు భోజనం ఎప్పుడూ వేడిగా వడ్డించేది. ఇప్పుడు కోడలు పొద్దున్నే వండి పెట్టి వెళ్తే మధ్యాహ్నం వరకు చల్లబడిపోయినా అలాగే తినేస్తున్నాడు రాజారాం. అందరూ వెళ్ళిపోయాక ఇల్లంతా బోసిపోయి ఉండేది. మెల్లిగా అందరూ సర్దుకుపోసాగారు. కానీ సుమనకు పొద్దున్నే నిద్ర లేవటం, వంట చేసి పిల్లల్ని తయారు చేసి బాక్సులు సర్ది వాళ్ళని స్కూలుకు పంపటం, ఇంట్లో మామగారికి తనకు భర్తకి కావలసినవి చేసుకుని ఆఫీస్కు బయలుదేరి వెళ్ళటం, సాయంత్రం ఆఫీస్లోంచి తొందరగా బయటపడి ఇంటికి చేరుకొని మళ్ళీ పనులన్నీ చేసుకోవటం, ఇదంతా సుమనకు ఊపిరాడనట్టుగా ఉంది. సుమనకైతే చుక్కలకు ఆవల లోకాలు కూడా కనబడుతున్నాయి. ఎలాగో 2 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు రాత్రి జమున నిద్రపోయే సమయంలో భర్త నుండి ఫోన్ కాల్ వచ్చింది. జమున, ఎలా ఉన్నావు? సారీరా. అయ్యో, ఏమైందండి? సారీ ఎందుకు చెప్తున్నారు? ఇన్నేళ్ల నుంచి నువ్వు ఇంటి కోసం, నా కోసం, పిల్లల కోసం అహర్నిశలు ఎంత కష్టపడుతున్నావో నువ్వు దూరంగా వెళ్ళాక కానీ మాకు అర్థం కాలేదు. నువ్వొక్కదానివి సునాయాసంగా చేసిన పనులు మేము 3 కలిసి చేసినా పూర్తి కావటం లేదు. ఉద్యోగాలు చేస్తున్నాం కాబట్టి మాకు విశ్రాంతి కావాలనుకున్నాం, కానీ నీకు కూడా విశ్రాంతినివ్వాలనే విషయం మాలో ఏ ఒక్కరం కూడా ఆలోచించలేదు. కనీసం నీకు పనిలో సాయం కూడా చేయలేదు. నేను రిటైర్ అయిన తర్వాతైనా నీకు సాయంగా ఉండి ఒక్క పనైనా చేసేవాడిని కాదు. అసలు నువ్వు ఇంటా బయట ఇన్ని పనులు చేసేదానివో నాకు అర్థం కావటం లేదు. భర్త ప్రశ్నలకు ఏం జవాబు చెప్పాలో, ఎలా స్పందించాలో అర్థం కాలేదు జమునకు. సరే మరి, మేమంతా బాగానే ఉన్నాం, కానీ నువ్వు పడుకో ఇక. చాలా పొద్దుపోయింది కదా. ఇంకా ఉండాలనుకుంటే మరో 3 నెలలు ఉండిరా. మాకేమీ పర్వాలేదు, ఇక్కడ అందరం అలవాటు పడ్డాం అంటూ కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు రాజారాం. జమున పడుకున్నదన్న మాటే కానీ చాలాసేపు ఆమెకు నిద్ర పట్టలేదు. భర్త, కొడుకు, కోడలు పడుతున్న కష్టాల గురించే ఆలోచించసాగింది. రాత్రి 2 గంటలకు కానీ నిద్ర పట్టలేదు ఆమెకు. వారం రోజుల తర్వాత సాయంత్రం కూర్చొని కథ రాసుకుంటుంది జమున. ఆ సమయంలో ఆఫీస్ నుండి సూర్య నుంచి ఫోన్ కాల్. అమ్మా, ఎలా ఉన్నావు? అక్క వాళ్ళంతా బాగున్నారు కదా? అక్క ఆరోగ్యం కుదుట పడిందని చెప్పిందిలే. నువ్వు అమెరికా వెళ్ళటం మంచిదే అయిందిలే. లేకుంటే మేము ఎప్పటికీ నీ గురించి ఆలోచించే వాళ్ళం కాదు. మా అందరికీ అవసరమైనప్పుడల్లా అందుబాటులో ఉంటూ అన్ని పనులు చేసి పెట్టే ఒక మనిషిగానే నిన్ను ఇన్నాళ్ళు చూసాం. ఇంట్లోకి ఎన్ని వెచ్చాలు కావాలో, దానికి ఎంత బిల్లు అవుతుందో
నెలకు ఎంత ఇంటి ఖర్చు ఎంత అవుతుందో కూడా నాకు ఇప్పుడే తెలిసొచ్చిందమ్మా. సుమన కూడా ఇంట్లో నీకు సాయం చేయకుండా మొత్తం పని నీ మీదే వేసేది కదా. నువ్వు పని చేస్తుంటే తన బెడ్రూమ్లోనే కూర్చొని వాళ్ళ అమ్మతో ముచ్చట్లేసుకుంటూ ఉండేది, కానీ పనిలో నీకు సాయం వచ్చేది కాదు. ఇప్పుడు అన్నీ చేసుకునేసరికి తనకు తాతలు దిగొస్తున్నారు. ఏది పూర్తిగా చేయలేకపోతుంది. అత్తయ్య ఉంటే ఎంత బాగుండేది. నాకు చాలా నీరసంగా ఉంటుంది. నిద్ర కూడా సరిపోవటం లేదని అంటుంది. నాకు అయ్యో అనిపించినా కానీ కనీసం ఇలాగైనా నీ విలువ సుమన తెలుసుకోగలిగినందుకు, అక్క దగ్గర నువ్వు హాయిగా నీకు నచ్చిన పనులు చేసుకుంటూ చదువుకుంటూ రాసుకుంటూ ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నీకు ఉండాలనిపిస్తే ఇంకా కొద్ది నెలలు అక్క దగ్గర ఉండు, రెస్ట్ తీసుకో, మేము చేసుకుంటాంలే అన్నాడు. జమునకు ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అయినా తమాయించుకుంది. వద్దురా, నేనుండను. 3 నెలలున్నానుగా, చాలే. నేను లేకుండా మీరందరికీ ఎంత కష్టమవుతుందో నాకు తెలుసు. మొత్తం పనులన్నీ చేయలేకపోయినా మీరంతా తలా ఒక పని చేస్తూ నాకు శ్రమ తగ్గిస్తే చాలు అని చెప్పింది. తర్వాత పిల్లల గురించి కొద్దిసేపు మాట్లాడాక ఫోన్ పెట్టేసింది. అలాగే ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. జమున అమెరికా వచ్చి అప్పుడే 2.5 నెలలు దాటింది. ఒకరోజు హాల్లో కూర్చొని చదువుకుంటుంది జమున. చూసి ఇందిర వచ్చి, అమ్మా, ఇంకో 3 నెలలు ఇక్కడే ఉండరాదా? వీసా ఎక్స్టెండ్ చేయిస్తా. ఇప్పుడే వెళ్ళి అక్కడేం చేస్తావు? ఇంట్లో పనులు వాళ్ళే చేసుకుంటారులే అంది. వద్దమ్మా, జీవితంలో నాకు మొదటిసారిగా ఇప్పుడే ఇన్ని రోజుల రెస్ట్ దొరికింది. చాలు. ఇంకా ఎక్కువ రోజులు ఇలా పని చేయకుండా ఉండలేను. అక్కడ మీ నాన్నగారికి కష్టం అయిపోతుంది. సుమనకు వంట చేత కాదు. తను ఏది వండి పెడితే అదే తింటున్నాడు మీ నాన్న. ఇక చాలు, మళ్ళీ వస్తాలే అని కూతురుతో అని మళ్ళీ తనే, సరే కానీ నువ్వు మరీ అంత లేవలేనంత అనారోగ్యంగా లేవు కదా. మీ ఇద్దరూ కలిసి మెల్లిగా మీ పనులు మీరు చేసుకుంటున్నారు కదా. ఇక్కడికి వచ్చానన్న మాటే కానీ నాకు అస్సలు పని ఉండటం లేదు. మీరు నన్ను పని చేయనివ్వటం లేదాయే. ఇంతోటి దానికి ఇంత ఖర్చు పెట్టి నన్నెందుకు పిలిపించినట్టు? ముందు ఆ విషయం చెప్పు అని నిలదీసింది జమున. ఇందిర తల్లి దగ్గరగా వచ్చి కూర్చొని చేతులు పట్టుకొని, అమ్మా, ఇది నా ప్లాన్ కాదు, ప్రసాదుదే. ఒకసారి ఆయన పని మీద ఒక్కరి ఇండియా వచ్చి మీ దగ్గర 3 రోజులు ఉన్నారు, గుర్తుంది కదా. అప్పుడే నువ్వు ఎంత కష్టపడుతున్నావో, ఇంటిల్లిపాది పనంతా ఎలా నీ మీదే వదిలేసి వెళ్ళిపోతున్నారో ఆయన గమనించారు. నీకు కూడా రెస్ట్ అవసరమని, నీ పని తగ్గించాలని, నీ పనిలో భాగం పంచుకోవాలని ఏ ఒక్కరూ అనుకోవట్లేదని ఆయన చాలా బాధపడ్డారు. అందుకే నా అనారోగ్యం సాకు పెట్టి నిన్ను ఇక్కడికి తీసుకువద్దామన్నారు అని చెప్పింది. తడి కళ్ళతో జమునకు ఏమనాలో అర్థం కాలేదు. సరే కానీ ఇవాళ షాపింగ్కి వెళ్దాం, అందరికీ చాక్లెట్లు గిఫ్ట్స్ కొందాం అని ఇందిర లోపలికి వెళ్ళిపోయింది. ఇంతలో ఫోన్ మోగింది. జమున మరదలు శోభ వాట్సాప్ కాల్ చేసింది. హలో వదిన, ఎలా ఉన్నావు? నీకేంటి అక్కడ హాయిగా ఉన్నావు. ఇక్కడ అన్నయ్య, నీ కొడుకు కోడలు పరిస్థితి బాలేదు. ఇంటా బయట పనులు చేసుకోలేకపోతున్నారు అని నవ్వింది. అవును శోభ, నాకు తెలుసు. ఇంకో 15 రోజుల్లో తిరిగి వచ్చేస్తున్నాలే. ఇక్కడ పనేమీ లేకుండా ఉండాలంటే నాకు కూడా పిచ్చెక్కుతుంది. రెస్టు చాలా ఎక్కువైపోయిందనిపిస్తుంది. తీసుకున్న బ్రేక్ చాలు. ఎప్పుడెప్పుడు నా ఇంటికి వెళ్దామా అనిపిస్తుంది అంది జమున. వదినా, నీకేంటి హాయిగా కూతురు దగ్గర రెస్ట్ తీసుకున్నావు. మరి నాకెప్పుడు వస్తుందో ఇలాంటి బ్రేక్ రెస్ట్? ఏం బ్రేకో ఏమో, నాకు తెలుసు. ఇంటికి వెళ్ళాక పరిస్థితిలో మళ్ళీ మార్పేమీ ఉండదని అంటూ నవ్వుకుంది జమున. ఇంతటితో ఈ కథ సమాప్తం అండి. ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదములు.